Press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ హిస్టరీ. ఈరోజు టాపిక్ ఏమిటంటే, కొంతమంది ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది లేదా మెయిల్ ఐడి హ్యాక్ అయింది అని అంటుంటారు కదా. అయితే మీ అకౌంట్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఏడాది ఆరంభంలో అనగా జనవరి నెలలో అతిపెద్ద డేటా లీక్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్త ఏమిటంటే, 773 మిలియన్ అకౌంట్లు మరియు 21 మిలియన్స్ పాస్వర్డ్లు ఈ ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. దీనికి గల కారణం బయటపెట్టిన వారు ఆస్ట్రేలియాకి చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ ఈ లీక్ విషయాన్ని బయటకు తెచ్చారు. కాగా ఆన్లైన్ ప్రపంచంలో ఈమెయిల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇది చేదు వార్తగానే చెప్పవచ్చు. మరి దీనిపై పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి హ్యాక్ అయిన మెయిల్స్ ఎన్నో చూద్దాం ఫ్రెండ్స్. 772 మిలియన్ ఈమెయిల్ ఐడీల యొక్క పాస్వర్డ్లు హ్యాక్ అయ్యాయి. హ్యాకర్లు ఈ డేటాను మొత్తాన్ని ప్రముఖ షేరింగ్ నెట్వర్క్ అయిన MEGAలో అప్లోడ్ చేశారు. ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ అయింది అనిపిస్తే ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మీ అకౌంట్ హ్యాక్ అయిందో లేదో అనే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టెప్ బై స్టెప్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టెప్స్ క్లియర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. స్టెప్ 1, ఏదైనా ఒక బ్రౌజర్లోకి వెళ్ళండి. నేను పఫిన్ బ్రౌజర్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత స్టెప్ 2, సెర్చ్ ఆర్ టైప్ URL ఉంది కదా, అక్కడ ఐ హ్యావ్ బీన్ ఫస్ట్ సెర్చ్ వచ్చింది కదా, ఐ హ్యావ్ బీన్ ప్యూన్డ్ అని, అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ URL వచ్చింది కదా, ఐ హ్యావ్ బీన్ ప్యూన్డ్ అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇది ఒక వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఈ వెబ్సైట్లో మీకు ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఈ ఈమెయిల్ అడ్రస్లో మీ అకౌంట్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా అకౌంట్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత పక్కన ప్యూన్ అనే బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అదేంటంటే, గుడ్ న్యూస్, నో పినేజ్ ఫౌండ్. అంటే నా అకౌంట్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఎక్కడా హ్యాక్ జరగలేదు అనే దాని గురించి క్లియర్గా చూస్తున్నారు కదా. ఒకవేళ మీ ఈమెయిల్ అడ్రస్ కనుక హ్యాక్ అయితే కొన్ని సస్పీషియస్ వెబ్సైట్ కింద చూపిస్తుంది. ఒకవేళ ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ అకౌంట్ కనుక హ్యాక్ అయితే కనుక కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇదే పద్ధతిలో మీ పాస్వర్డ్ ఎన్నిసార్లు యూజ్ చేశారనే దాని గురించి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే సేమ్ వెబ్సైట్లో కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, సేమ్ అదే వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మెనూ బటన్ ఉంది కదా, మెనూ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనే ట్యాబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ టైప్ చేయండి. నేను ఏదన్నా ఒక ర్యాండమ్గా పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ ప్యూన్ అని ఉంది కదా, ప్యూన్ క్లిక్ చేయండి. ఫర్ నో ప్యూన్, దిస్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సీన్ 523 టైమ్స్ బిఫోర్. అంటే 523 సార్లు ఇదే పాస్వర్డ్ని యూజ్ చేశారంట. ఇది క్లియర్గా ఇచ్చారు కదా, అలా మీ పాస్వర్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆస్ట్రేలియాకు చెందిన టోనీ హంట్ రిపోర్టర్ చెప్పిన వివరాల ప్రకారం MEGAలో దాదాపు ఈ ఐడీలకు సంబంధించిన 12,000 సపరేట్ ఫైల్స్గా ఉంచారంట. ఈ ఫైల్స్లో ఒక్కొక్కటి 87 GB దాకా ఉండొచ్చు అనే అంచనా వేస్తున్నారు. ఈ విషయం జనవరి 17, 2019లో తన వెబ్సైట్లో కంపెనీ పొందుపరిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. This is Vijay signing off. Bye bye now.